వరంగల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి సంగెం డిప్యూటీ తహసీల్దార్ వద్ద 80,000కు కుచ్చుటోపి పెట్టారు. అంతకుముందు ఇదే మండలానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ రమేష్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు అధికారుల్లో నెలకొన్న భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ స్కెచ్ వేశారు. ఎంపీడీఓ రవీందర్ ఆపై ఎంపీఓ కొమరయ్యకు ఫోన్ చేసి నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నాను, మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని 2 లక్షల రూపాయలు పంపిస్తే అరెస్టు కాకుండా చూసుకుంటానని నమ్మవలికాడు. భయాందోళనకు గురైన ఎంపీడీఓ కాల్ కట్ చేయగా తదుపరి కాల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు చేసి బెదిరింపులకు గురిచేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడినప్పటికీ ఏసీబీ అధికారుల సిబ్బంది తమకు సమీపంలోనే ఉన్నారని, డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు చేయడం ఖాయమని తెగేసి చెప్పారు. దీంతో భయభ్రాంతులకు గురైన డిప్యూటీ తహసీల్దార్ 80,000 ఫోన్పే ద్వారా పంపించాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోగా కొద్దిసేపటికి తాను మోసపోయానని గమనించిన డిప్యూటీ తహసీల్దార్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ శోభా. చెప్పండి సుధాకర్. వరంగల్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి సంగెం డిప్యూటీ తహసీల్దార్ వద్ద 80,000కు కుచ్చుటోపి పెట్టారు. అంతకుముందు ఇదే మండలానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ రమేష్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు అధికారుల్లో నెలకొన్న భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా స్కెచ్ వేశారు.